జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేది విశాఖపట్నం నుంచి చేస్తూ సాయిరామ్. నా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది. మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో. ది నెక్స్ట్ డే ఏంట్రా నువ్వు చేసావు నా బొచ్చు? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మసాలా ఎర్రకారం నమస్కారం ప్రజలారా. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని ఉన్నది. ఓ ఈ సచ్చినోడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రావిని పాడు చేయడానికి వచ్చాడమ్మ సచ్చినోడు. అయ్యా రానా రామ్మా రామ్మా ఇడి జమ్మడిపోలి సర్లే గాని గాలట్లేదు, ఓసారి ఫ్యాన్సీ చేసుకోండి. నీకోసం ఒక్కసారంటే పాపాయ్ 2 సార్లు వేస్తాను. ఒకటోసారి రెండోసారి మనతో ట్రైన్ రివర్స్ అయిపోద్ది. పంచుకో. ఏంటనుకుంటున్నారు? ఇదేదో బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకు దీన్ని వాష్రూమ్ లో ఉంచారు అనుకోవద్దు. సాయిరామ్. దీన్ని చూస్తే ఇది ఒక మసాజ్ కి సంబంధించినటువంటి టేబుల్. ఇది మసాజ్ టేబుల్. చూస్తే ఇది ఒక మసాజ్ కి సంబంధించినటువంటి టేబుల్. ఇది మసాజ్ టేబుల్ అంటే సీఎం ఇంటికి ఆడేమన్నాడు రాడు? ఒకరైతే 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి, యువాలకి కూడా ప్రతి గ్రామంలోనూ జెండా మోసేదానికి మనిషి లేడు. నన్ను ఇష్టపడేవాళ్ళు బయట కోట్లలో ఉన్నారా? సూపర్. అదే టైంలో పులొచ్చింది. ఎక్స్ట్రాడినరీ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ సార్. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు కదా. హూ ఈజ్ హీ? వాట్ ఈజ్ హీ? ఏం చేసినాడు? ఏదో పీక్తాడు అన్నాడు. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. పాతాళానికి దొరికేస్తా సొల్లు కౌర్లు ఇవన్నీ కూడా. ఎన్ని చేసినా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి అరంగుళం దూరంలో కూడా రాలేవు. రుకో జరా. చేపలంట ఎగిరెగిరి తొంగెనంట, ఎగిరిన ఆ చేపలని 2 ముక్కలుగా నరికెనంట. జగన్ గుర్తుపెట్టుకో, నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలతయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. చూస్తున్నానా నిద్ర ఎలా వస్తుంది? నా బెడ్ బాయిల్ అయిపోయింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. గల
ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ సీమకున్న శని నేటితో బదిలిపోయరా. ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. నావా గోవిందా గోవిందా గోవిందా, ఇప్పుడు ఇలా ఎందుకు రావాలనిపించిందిరా నీకు? మిగిలినదా తోల తీరిపోయింది. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న దైవాలే. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. ప్రతి పేదవాడికి ఇస్తాము అని వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. 2000 years later. నీ అమ్మ కడుపులో బాడ ఎంత మాయ చేశారా. జనం విజిల్స్, క్లాప్సా, పిల్లల చేతిలో డబ్బుల గలగల అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బాంబర్దులు దున్నపోతులు డబ్బు కొడుతున్నట్టు ఉంది ఫేసు చూడు. నీ నిజమే చెప్పి మడత పెట్టి కొట్టారు కదరా. నేను One minute. అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి